ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. ప్రకటన 20:11 నుండి 15 వరకు మార్చి చదువుకుందాం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిన, వాటికి నిలువ చోటు కనబడకపోయిన. మరియు గొప్పవారైన కొద్దివారైన మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడినట్టు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవ గ్రంథమున వేరొక గ్రంథము విప్పబడును. ఆ గ్రంథములందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశములనున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఎవని పేరైనను జీవ గ్రంథముతో రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడని. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుని. దయగల తండ్రి, మీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు తండ్రి, ఈ స్థలంలో నుండి మీరు జరిగించిన పరిచర్య అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. మరొకసారి అల్పుడైన దాసు నిలబడి ఉంటుండగా జ్ఞాపకం చేసుకోండి. యెషయా 51:16 సంపత్తి నెరవేర్చుకోండి. ఆ ప్రభువా, ఆయన చదవబడిన లేఖనం ద్వారా మమ్మల్ని సంధించండి, మేలుకొల్పండి. మాకు అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని విడిచి పంచిపెట్టవలసిందిగా యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనమందరం ఈ లోకమంతా పాపములో జీవించి పాపములో జన్మించిన మనకు నిత్య శిక్ష రావాల్సి ఉండగా దేవాది దేవుడు తన పోలికలో నిర్మించబడిన మానవుడు నిత్యాగ్ని గంధకాల్లో మండే గుండంలో పడట ఇష్టం లేక రక్షణ ప్రణాళికను ఆయన రచించి ప్రజలు మార్చబడాలి అని అనేక మంది తన సేవకులను, ప్రవక్తలను ఆయా సమయాల్లో ఏర్పాటు చేసుకొని ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో కీడు చేయటం మానండి, మేలు చేయండి, దేవుని నిజమైన దేవుని తెలుసుకోండి, దేవుని ఆజ్ఞలు పాటించండి అని చెప్పగా ఆ సందర్భాల్లో మానవుడు దాన్ని త్రోసివేసి చెప్పిన వారిని చంపివేసి దేవునికి మరింత దూరం అవుతుండగా కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి ఆకాశానికి భూమికి మధ్య కలవరి శిలువపై తన ప్రాణాన్ని అర్పించి తన అమూల్య రక్తాన్ని చిందించడం ద్వారా మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగించబడి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన మరణం నుంచి తిరిగి లేపబడ్డారు. ఆ విధంగా రక్తము చేత కొనబడిన, కడగబడిన వారిని ఆయన తన సంఘముగా సమకూర్చి ఈ భూమి మీద ఆయనను సంధించటానికి సిద్ధపరుస్తున్నారు. ఇప్పుడు మనం ఆ కాలంలో ఉన్నాం, సంఘ సిద్ధపాటు కాలంలో ఉన్నాం. సిద్ధపడినటువంటి సంఘాన్ని తీసుకువెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభువారు మెగారూఢుడై ఆర్భాటంతో ప్రధాన దూత బూరశబ్దంతో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు సిద్ధపడినటువంటి ప్రభు రక్తంలో కడగబడినటువంటి అందరూ కూడా ఆ ప్రభువారిని కలుసుకొని 7 సంవత్సరాలు పెండ్లి విందులో పాలు పొందుతుంటారు. అదే సమయంలో 7 సంవత్సరాలు ప్రభువు దగ్గర ఈ లోకంలో మనం చేసిన దానికి బహుమానాలు మనం పొందుకుంటాం. ఆ తర్వాత అదే 7 సంవత్సరాల కాలం భూమి మీద శ్రమల కాలంగా ఉంటాయి. ఆ 7 సంవత్సరాల కాలంలో క్రీస్తు విరోధి భూమి మీద ప్రత్యక్షమై తానే క్రీస్తునని ప్రకటించుకునగా అబద్ధ ప్రవక్త ఆ క్రీస్తు విరోధిని బలపరుస్తూ సపోర్ట్ చేస్తూ
ప్రజలందరూ క్రీస్తు విరోధిని ఆరాధించినట్లు చేస్తుంటాడు. అపవాది వీటన్నిటిని జరిగిస్తున్నాడు. ఈ అపవాది, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, ఈ మూడు అపవిత్రమైనటువంటి త్రిత్వం ఇది. అనేకులు ఆ కాలంలో క్రీస్తు విరోధికి ఆకర్షితులై నాశనానికి దగ్గరగా వెళ్తుంటారు. కఠినమైనటువంటి శ్రమలు, 7 తీర్పులు, 7 పాత్రలు, 7 తెగుళ్ళు, అనేక రకాలుగా దేవునికి తీక్షణమైన ఉగ్రతను ప్రజలు భరిస్తారు, అనుభవిస్తారు. అనుభవిస్తూ కూడా వారు తమ హృదయాలను మరింత కఠినం చేసుకుంటారు. ఆ 7 సంవత్సరాల చివరి కాలంలో హర్మగొద్దన్ అనేటువంటి ప్రాంతంలో దేవుని విరోధులైన వారందరూ కలిసి దేవుని ప్రజల మీద యుద్ధం చేయటానికి ప్రారంభించబడి ఉంటుండగా 19వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు చెప్పినట్లు పరలోకము తెరబడి ఉండుట, ఆ పరలోకములో నుండి తెల్లని గుర్రం మీద నుండి, గుర్రం మీద కూర్చున్నవాడు, నమ్మకమైన వాడు, సత్యవంతుడైన నామము కలిగిన వాడు పరలోకము నుండి భూమి మీదకి దిగి వస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు, ఒలీవల కొండ మీద తన పాదము పెట్టినప్పుడు, ఆయన తన నోటి ఊపిరి చేత క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తను అగ్ని గంధకాల్లో మండే గుండములో వేస్తారు. అప్పటి నుండి 1000 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు ప్రభువారు భూమండలాన్ని పరిపాలన చేస్తారు. 1000 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు అనేక సింహాసనాలు నేను చూచంటాడు భక్తుడైనటువంటి యోహాను. అనేక సింహాసనములు నేను అంతటి సింహాసనములను చూచితిని అంటాడు. అనేకమైన సింహాసనాల మీద ఆసీనులైనటువంటి వారు దేవుని పరిశుద్ధులు ప్రభుతో పాటు 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారు. ఈ 1000 సంవత్సరాల కాలానికి ముందు క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త వారు అగ్నిగంధకంలో పడవేయబడ్డారు. కానీ 1000 సంవత్సరాల పరిపాలనకు ముందు పరలోకంలో నుంచి దేవుని దూత దిగవచ్చి అపవాదిని బంధించి పాతాళ బెలములో బంధించి 1000 సంవత్సరాల ప్రభు పరిపాలన చేస్తారు. 1000 సంవత్సరాల పరిపాలన అనంతరం అపవాది ఆ బంధకాల్లో నుంచి విడిపింపబడగా, అపవాది దుష్టులైనటువంటి మనుషులను ప్రేరేపించి గోగు మాగోగు అనేటువంటి స్థలంలో దేవుని మీద యుద్ధం చేయటానికి పూనుకుంటాడు. 1000 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన, ప్రభు పరిపాలన. గోల్డెన్ ఏజ్ అంటారు కదా. ఇప్పుడు మొన్న అమెరికాలో ఎలక్షన్స్ జరిగినాయి కదా, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పారు కదా, ఇక మీదట అమెరికా గోల్డెన్ ఏజ్లోకి రాబోతుందని. అంతకంటే అద్భుతమైనటువంటి పరిపాలన ప్రభువే స్వయంగా పరిపాలన చేశారు. అయినా కానీ అక్కడ మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే ఇంకా అనేక మంది మనుషులు ప్రభువుకు వ్యతిరేకంగా అపవాదితో చేతులు కలిపారు. ఎంత ఘోరమైనటువంటి విషయం ఇది. 1000 సంవత్సరాలు ప్రభువే వారిని పరిపాలన చేశాడు. సత్యం రాజ్యం వెళ్ళింది, శాంతి పరిపాలన చేసింది. ప్రకృతిలో మార్పులు వచ్చినాయి, పశువుల్లో మార్పులు వచ్చినాయి. నాగుపాముతో చిన్నపిల్లలు ఆడుకున్నారు, తోడేలు మేక కలిసి జీవించినాయి, సింహం గడ్డి తింది. ఇన్ని అద్భుతాలు జరిగిన ప్రజల్లో మార్పు రాలే. కారణం ఏంటంటే వారు దేవుని కంటే వారు పాపమును ప్రేమించిన వారు ఉన్నారు. అందుకని హృదయము మోసకరమైనది, అది అన్నిటికంటే బహుఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించువాడు లేరు. అందుకని అన్న ఒక మాట జ్ఞాపకం చేస్తూ నేను చివరిలో వచ్చి విన్నాను. ఐగుప్తులో నుంచి వారు బయటకు వచ్చిన, ఐగుప్తులో నుంచి వారు కానానులోకి వచ్చిన వారు హృదయంలో నుండి ఐగుప్తు పోలేదు. కాబట్టి గోగు మాగోగు అనేటువంటి స్థలంలో భూమి మీద ఉన్నటువంటి ఆ మాట చదువుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. చాలాసేపు ఆలోచన చేసిన అక్కడికి వచ్చిన తర్వాత అనేక 20వ అధ్యాయం ప్రకటన గ్రంథంలోనే 20వ అధ్యాయం 7-8 వచ్చిన 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును,
భూమి నలుదిశల నుండి జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరిన వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చే వారిని దహించి వేసిన. ప్రియులరా, 1000 సంవత్సరాలు ప్రభు పరిపాలన వారు ఉన్నారే, 1000 సంవత్సరాలు ప్రభువే వారి స్వయంగా పరిపాలన చేశారే, 1000 సంవత్సరాలు అన్ని శాఖల మంత్రులే కానివ్వండి, అధికారులే కానివ్వండి, ఆఫీసుల్లో కానివ్వండి, క్లర్క్లే కానివ్వండి, అందరూ కూడా పరిశుద్ధులే కదా, లంచానికి చోటు లేదు కదా, అసత్యానికి తావు లేదు కదా. అంత స్వచ్ఛమైన పరిపాలన అందించిన తర్వాత కూడా మానవుడు అపవాది చేత మోసగించబడ్డాడు అని అంటే మన హృదయం ఎంత మోసకరమైందో మనం అర్థం చేసుకుంటే నాకు భయం వేస్తుంది. అంత భ్రష్టత్వంలోనికి చాలా సులువుగా వెళ్ళే ప్రమాదం. అయితే ప్రియులరా, అందుకనే ప్రభు హెచ్చరిస్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. ప్రియులరా, ఆ సంభవం జరిగిన తర్వాత దేవుడు తన నోటి నుండి వచ్చిన అగ్ని చేత అపవాదిని సంహరించి అగ్ని గంధకాల్లో మన గుండంలో వేసేసాడు. ఇంకా భూమి మీద అపవాది లేడిక. 1000 సంవత్సరాల కాలంలో కూడా బయట లేడు, బంధించబడి ఉన్నాడు. తర్వాత విడిపించబడిన తర్వాత వాడు ప్రజలను మరలా మోసం చేస్తాడు. అయితే ప్రభు అపవాదిని కూడా అగ్ని గంధకాల్లో మండే గుండంలో వేస్తాడు. ఇప్పుడు ముగ్గురు లేరు, క్రీస్తు విరోధి లేడు, అబద్ధ ప్రవక్త లేడు, అపవాది లేడు. ఇప్పుడు ప్రభు మిగిలారు. అప్పుడు జరిగినటువంటి సంభవమే మనం చదివినటువంటి వాక్యం. మరియు ధవలమైన మహాసింహాసనము, దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ చివరి తీర్పును గురించి మనం చెప్పుకుని జ్ఞాపకం చేసుకున్నాం. ద లాస్ట్ జడ్జిమెంట్, ఇట్స్ ఎ ఫైనల్ వర్డిక్ట్. ఇది చిట్ట చివరి తీర్పు. ఇది ఇట్స్ వెరీ క్రిస్టల్ క్లియర్. ఇది చాలా ప్లెయిన్గా ఓపెన్గా ఉంది. దీంట్లో ఏమి దాచబడిన విషయాలు ఏమి లేవు, మర్మాలు ఏమి లేవు, మర్మరాలు అంతకంటే లేవు. ప్రియులరా, చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు జరగబోయేటువంటి విషయాలు. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ఎండ్ ఫర్ ద ఎర్త్. భూమికే భూమి యొక్క అంతానికే అంతం ఇలాంటిది. ఈ చివరి తీర్పులో చనిపోయిన వారందరూ తిరిగి లేపబడ్డారు. 20వ అధ్యాయం 5వ వచనంలో కొంతమంది లేరు ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో. 20వ అధ్యాయం 5వ వచనం, ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు, కడమ మృతులు బ్రతకలా. కానీ ఈ 1000 సంవత్సరాల పరిపాలన కాలంలో భూమి పుట్టింది మొదలుకొని ఆనాటి వరకు జన్మించిన ప్రతి మానవుడు బ్రతికాడు. వారందరూ తిరిగి లేచారు. దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట మనకు బాగా తెలుసు. అక్కడ రాయబడింది, మరియు సమాధుల్లో నిద్రించిన అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలో స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే తన నోటితో చెప్పినటువంటి మాట. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, మృతులు దేవుని కుమారుని స్వరం వినుగడియ వచ్చుచున్నది, వారు సమాధిలోనే మేలుకొని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. ప్రియులారా, ఈ తీర్పును గురించి మానవుడు అర్థం చేసుకోకుండా ఆది నుండి కూడా అపవాది మానవునికి హృదయానికి మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసింది. ఈ తీర్పును మనం అర్థం చేసుకుంటే మన బ్రతుకులు మార్చుకుంటాం. ఈ తీర్పును మనం అర్థం చేసుకుంటే, ఈ తీర్పును తప్పించుకోలేమన్న సత్యాన్ని మన హృదయంలోకి పోగలిగితే మనం దేవునికి వ్యతిరేకంగా ఏమీ చేయలేం. అయితే అపవాది దీన్ని అర్థం చేసుకోకుండా ఉండటానికి తనతో పాటు సాధ్యమైనంత ఎక్కువ మందిని తన కొరకు సిద్ధపరిచిన నరకంలోని తీసుకెళ్ళటానికి అపవాది ఇష్టపడతా ఉన్నాడు. అయితే ప్రభు స్పష్టంగా ఇక్కడ రాయించి పెట్టిన మాటలు ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చూస్తే ఈ తీర్పు, ఈ సింహాసనం అనేటువంటి మాట మనం చూస్తే, ధవలమైన మహాసింహాసనం, ద గ్రేట్ వైట్ థ్రోన్ అంటారు దీన్ని, ద గ్రేట్ వైట్ థ్రోన్, ధవలమైన మహాసింహాసనం. ఎందుకది మహాసింహాసనం అయింది?
ఎందుకది నాట్ బికాస్ ఆఫ్ ఇట్స్ సైజ్, అది దాని యొక్క పరిమాణాన్ని బట్టి అది గ్రేట్ థ్రోన్ అవ్వలేదు. దాని మీద కూర్చుండిన దేవుని బట్టి, దాని మీద కూర్చుండిన వాడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఇంతకుముందు చూశాడు యోహాను 20వ అధ్యాయము 4వ వచనంలో, 1000 సంవత్సరాల కాలములో అంతటి సింహాసనములను చూచితిని. ఆ సింహాసనములు ఉన్నాయి, ప్లూరల్ ఉన్నాయి అక్కడ. ప్రకటన గ్రంథంలో సింహాసనం అనేటువంటి మాట దగ్గరగా 50 సార్లు రాయబడింది. సింహాసనాలు వేరు, ఆ సింహాసనాలు వేరు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సింహాసనం వేరు. ఇది ధవలమైన మహాసింహాసనం. ప్రియులారా, ఈ మహాసింహాసనం మీద ధవలమైనది, అది వైట్ థ్రోన్ అన్నారు దాన్ని కదా. వైట్, ధవలం అంటే వైట్, తెల్లనైనది. ఎందుకు? దాని మీద ఆసీనుడైనటువంటి వాడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన దేనిని ఆధారం చేసుకొని ఆయన తీర్పు తీర్చడానికి ఆయన అక్కడ కూర్చున్నాడు అని అంటే, ఆయనకున్నటువంటి పరిశుద్ధతను బట్టి. ఆయన తప్పించి భూమి మీద పరిశుద్ధుడనబడిన వారు మరొకరు లేరు. మనకు బాగా తెలుసు, పాత నిబంధనలో యెషయా గారు ఒక దర్శనాన్ని చూస్తూ వచ్చారు. 6వ అధ్యాయం 3వ వచనంలో దూతలు, సెరూపులు, కెరూపులు అవి వాటి రెక్కలతో తమ ముఖాన్ని కలగప్పుకుంటూ ఆ గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. కొత్త నిబంధనలో యోహాను చూసినటువంటి దర్శనంలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఆ నాలుగు జీవులు కూడా ఆరాధన చేస్తుంది. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు దేవుడకు ప్రభు సర్వాధికారి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక దివారాత్రాలు దేవుని ఆరాధన చేస్తున్నారు. దేవుడు ప్రేమగలవాడు అని అంటలే అవి. దేవుడు కృపగలవాడు అంటున్నా. దేవుడు జాలిగలవాడు అంటున్నా. దేవుడు క్షమించేవాడు అంటున్నా. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా ఆయనకున్నటువంటి లక్షణాలే. వీటన్నిటికీ మించి, ప్రభువుకున్నటువంటి లక్షణాలన్నిటికీ మించి, వీటన్నిటికంటే అత్యధికంగా ఆయన్ని ప్రత్యేకపరిచినటువంటి గొప్ప లక్షణం ఏంటిదనంటే, ఈజ్ హోలీ గాడ్. ఆయన పరిశుద్ధుడు. నిజంగా ఆయన పరిశుద్ధుడైనాడు. తీర్పు తీర్చడానికి, ఆ తీర్పు తీర్చే ఆ ధవలమైన మహాసింహాసనం మీద కూర్చుండటానికి ఆయన మాత్రమే యోగ్యుడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన సర్వాంతర్యామైనటువంటి దేవుడు. కాబట్టి ఆయనకు హీఈస్ ద ఓన్లీ క్వాలిఫైడ్ టు జడ్జ్ ద పీపుల్. ప్రజలను, మనుషులను తీర్పు తీర్చడానికి యోగ్యత కలిగినటువంటి ఒకే ఒక్క దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియులారా, ఈ తీర్పు తీర్చేటువంటి అధికారాన్ని తండ్రి ఆయన తన చేతుల్లోకి తీసుకోవటంలా, తీర్పు తీర్చే అధికారాన్ని తండ్రి తన కుమారుని చేతికి అప్పగిస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతాం ఈ మాట. తండ్రి ఎవనికని తీర్పు తీర్చడు గాని తండ్రి గణపరచబడినట్లు కుమారుడు కూడా గణపరచబడినట్లు కుమారునికి తీర్పు తీర్చేటువంటి అధికారాన్ని తండ్రి అనుగ్రహించాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, ఆయనకు తీర్పు తీర్చేటువంటి అధికారాన్ని దేవుడిచ్చాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఏథెన్స్ నగరంలో సంచరిస్తూ అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ ఈ మాట చెప్పారు కదా. ఆజ్ఞాన కాలం మందైతే 17వ అధ్యాయం 30-31 వచనాలు అపోస్తల కార్యములు, ఆజ్ఞాన కాలం మందైతే దేవుడు చూడనట్లుండను కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులందరికీ ఆయన ఆజ్ఞాపించుచున్నాడు అని చెప్తూ ఆయన అన్నారు, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును ఆయన నిర్ణయించాడు. ప్రియులారా, నీతిని అనుసరించి తన కుమారుడు తీర్పు తీర్చేటువంటి దినాన్ని తండ్రి నిర్ణయించాడు. ఉదయం మనం చెప్పుకున్నాం కదా, దేవుడు ముందు మనల్ని ఎరిగినవాడు, ఆయన ఎరిగిన వారిని నిర్ణయించాడని. అలాగే తీర్పు తీర్చడానికి దేవుడు తన కుమారుని నిర్ణయించాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు మనకు 2 రకాలుగా కనపడతారు.
ఒకటి, ఆయన ఎలా కనపడుతున్నారంటే ఆయన గొర్రెపిల్లగా కనపడ్డారు. బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను తను వెంబడిస్తున్నటువంటి శిష్యుల వైపు తిరిగి ఆ యొర్దాను తీర ప్రాంతంలో ప్రభు నడుచుకుంటూ వెళ్తే ఆయన అన్నారు కదా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ తర్వాత ఇంకోసారి అన్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. వెంటనే శిష్యులు ఇక యోహాను వెంబడించడం మానేశారు. మనం వెంబడించాల్సింది యోహాను కాదు, మనం వెంబడించాల్సింది గొర్రెపిల్లను. వెంటనే ప్రభు వెంబడి వెళ్ళటం ప్రారంభించారు. ప్రభు ఒకసారి వెనక్కి తిరిగి అడిగారు వాళ్ళని, మీరేం వెతుకుతున్నారయ్యా అంటే వారు అన్నారు, బోధకుడా నువ్వెక్కడ కాపురం ఉంటున్నావు, వచ్చి చూడండి. ఆ రాత్రి వారు ఆయనతో కాపురం చేశారు. వారు ఆయన ఉన్నటువంటి స్థలములో వారు ఉన్నారు. ఉదయాన్నే లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అందరూ వెళ్ళాడు పేతురు దగ్గరికి, మేము మెస్సయ్యను కనుగొన్నాం. మనం వెంబడించాల్సినటువంటి గొర్రె పిల్లను మేము కనుగొన్నాం. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లను కనుగొన్నాం. ప్రియులరా, మనకు యేసుప్రభువు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో గొర్రెపిల్లగా కనపడతాడు. రెండోది, యేసుప్రభు వారిని మనం ఇంకా ఎలా చూడగలుగుతామంటే బైబిల్ గ్రంథంలో యూదా గోత్రపు సింహంగా మనం చూస్తాం. ఇప్పుడు ఆప్షన్స్ మనకి ఇవ్వబడింది. మనం ఎవరిని వెంబడిస్తాం? గొర్రెపిల్లను వెంబడిస్తామా? సింహాన్ని వెంబడించడానికి అవ్వదు. సింహం ఎవరైనా వెంబడిస్తుంటే ఊరుకుంటుందా? ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? ఇంకంతేగా, అసలు ఎవరన్నా పక్కకి వెళ్తారు? అసలు కుదరదు. యేసుప్రభు 2 రకాలుగా కనపడుతున్నారు. ఆయన ఈరోజు మన జీవితంలో రక్షకుడు. ఈరోజు అదే. ఒకవేళ ఈరోజు ఈ దినం అంతమైతే, ఈ లోకం అంతమైతే, నీ జీవితం అంతమైతే, ఒకవేళ ఈరోజు రక్షకుడిగా నువ్వు ఆయన కలుసుకోకపోతే రేపు ఆయన రక్షకుడిగా నువ్వు చూడలేవు. చాలా కాలం క్రితం, చాలా సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో ఒక గ్రామ ప్రాంతంలో ఒక దంపతులు తమకున్నటువంటి చిన్న కుమారుణ్ణి తమ దగ్గర ఉన్నటువంటి గుర్రపు బండిలో ఎక్కించుకొని పట్టణానికి వెళ్ళారంట. చిన్న పిల్లాడు. ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళాలని ఆ గుర్రపు బగ్గి అంటారు, తెలుసు కదండి, గుర్రపు బగ్గి అంటారు కదా, ఆ గుర్రపు బగ్గిని అక్కడ ఒక చెట్టుకో లేకపోతే దేనికో కట్టేసి వీళ్ళు వెళ్ళి షాపింగ్ చేసుకొని వద్దాంలే, పిల్లోడు మనం ఎందుకు తీసుకెళ్ళటం, లోపలికి వెళ్తే పిల్లోడు గొడవ చేస్తాడు, అవి కావాలి ఇవి కావాలంటాడు అని ఆ పిల్లవాడిని ఆ గుర్రపు బండిలోనే పెట్టి వీళ్ళు లోపలికి వెళ్ళారు. మరి ఎట్లా జరిగిందో ఏం జరిగిందో తెలియదు కానీ వారు ఆ హడావుడిలో ఆ తాడు సరిగ్గా కట్టినట్లు లేరు. ఆ గుర్రం ఏం చేసిందంటే ఆ తాడుని ఎదిలించుకుంది. వెంటనే పరిగెత్తటం ప్రారంభించింది. ఆ గుర్రం పిచ్చిపెట్టినట్టు పరిగెట్టడం ప్రారంభించింది రోడ్డు మీద. లోపల ఎవరున్నారు? చిన్న పిల్లాడు ఉన్నాడు, కేకలేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, నన్ను రక్షించండి, సేవ్ మీ హెల్ప్ మీ అని ఏడుస్తా ఉన్నాడు. అంతలో ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటున్నాడు, వెళ్తున్నాడు. విన్నాడు ఈ స్వరాన్ని. ఎవరో ఆర్తనాదాలు చేస్తూ, ఎవరో ఇబ్బందులో ఉన్నారు, ఎవరో ఆపదలో ఉన్నారు. ఆ గుర్రం చూస్తే ఏదో తేడాగుంది. ఆ యవనస్తుడు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా గుర్రంతో సమానంగా పరిగెత్తి ఆ గుర్రాన్ని తన వశం చేసుకొని ఆ గుర్రాన్ని ఆపివేసి ఆ గుర్ర బండిలో ఉన్నటువంటి చిన్న పిల్లవాడిని రక్షించాడు. తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించాడు. సంవత్సరాలు గడిచిపోయినాయి, చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ పిల్లవాడు పెరిగి 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 పెద్దోడైపోయిన తర్వాత ఎట్లా మారిపోయాడంటే పిల్లాడు భయంకరమైనటువంటి దొంగగా మారిపోయాడు. చేయకూడనటువంటి పనులు చేస్తూ సమాజంలో ఒక అల్లరి శక్తిగా, ఎవరు ఆ వ్యక్తిని చేర్చుకోవడానికి కూడా ఇష్టపడనంత దౌర్భాగ్యమైన ప్రవర్తనతో సమాజంలో జీవించడం ప్రారంభించాడు. భయంకరమైన పాపంలో జీవించడం ప్రారంభించాడు. చివరికి ఒకసారి పోలీసులు ఆయన పట్టుకున్నారు. ఎంతోమందిని హత్య చేశాడు, ఎంతోమందిని ఎన్నో రకాలుగా దోచుకున్నాడు. చివరికి పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు పట్టుబడితే వెంటనే పోలీసులు ఏం చేస్తారండి? ఎక్కడికి తీసుకొస్తారు? న్యాయస్థానానికి తీసుకొచ్చారు, కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టులో బోన్లో నిలబెట్టారు. జడ్జి గారు వచ్చారు, అందరు లేచి నిలబడ్డారు. ఎప్పుడైతే ఆ జడ్జి స్థానంలో కూర్చున్న మనిషిని చూశాడో, యవనస్తుడు చాలా నిశ్చింతగా, చాలా విలాసంగా, చాలా తేలిగ్గా ఉన్నాడు. ఇంకా ప్రతివాదనలు జరుగుతుంటాయి కదా, ఇతడు ఈ నేరం చేశాడు, ఆ నేరం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, ఇదిగో ఈ సాక్ష్యాలు, ఇవి ఆధారాలు, ఇవన్నీ చెప్తూ వచ్చారు. అప్పుడు
అప్పుడు జడ్జి గారు ఆ కుర్రోడు వైపు తిరిగి అన్నాడు, నీ మీద వచ్చినటువంటి ఈ ఆరోపణలని యథార్థమని వాస్తవాలని రుజువు చేయబడ్డాయి అని చెప్తా ఉంటే ఆ యవనస్తుడు అన్నాడు, జడ్జి గారు జస్ట్ ఎ మినిట్, ఒక్కసారి ఆగండి, నన్ను జాగ్రత్తగా చూడండి సార్, మీరు ఒక్కసారి నన్ను మీరు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే కుర్రోడు ఆయన ఎవరో గుర్తుపట్టాడు. ఆ జడ్జి గారు ఎవరో కాదా, కొన్ని సంవత్సరాల క్రితం ఈ పిల్లవాడు గుర్ర బండిలో ప్రమాదంలో ఉండగా వెంటబడి తన ప్రాణాన్ని కూర్చి కాపాడినటువంటి ఆ యవనస్తుడే ఈరోజు ఏమైపోయాడు, జడ్జిగా కూర్చున్నాడు. ఇప్పుడు యవనస్తుడు అంటున్నాడు, సార్ మీరెవరో నాకు తెలుసు సార్, నన్ను ఒకసారి మీరు కాపాడారండి, ఆల్రెడీ చిన్నతనంలో గుర్ర బండిలో నేను తప్పిపోతా ఉంటే ప్రాణానికి తెగించి మీరు కాపాడారా, ఇంకొకసారి నా జీవితానికి ప్రాణభిక్ష పెట్టండి, ఇంకోసారి నన్ను కాపాడండి సార్, మీరు నేనేంటో నీకు తెలిసిన వారు కాబట్టి. ఒకసారి నన్ను మరణం నుంచి తప్పించారు, మరొకసారి మరణంలో నుంచి తప్పించండి. ఈ యవనస్తుడు ఆ జడ్జి గారిని అడుగుతున్నాడు. జడ్జి గారికి కూడా అర్థమైంది, ఓహో పలానా రోజు పలానా స్థలంలో నేను కాపాడినటువంటి చిన్నపిల్లవాడు వీడే, కానీ ఈరోజు వీడు భయంకరంగా మార్చబడ్డాడు. జడ్జి గారు ఒకే మాట అన్నాడు, డియర్ యంగ్ మ్యాన్, ప్రేమైన యవనస్తుడా, ఆన్ దట్ డే ఐ ఆమ్ యువర్ సేవియర్. నువ్వు చెప్పింది నిజమే, ఆ రోజున నేను నిన్ను రక్షించిన రక్షకుడిని, బట్ టుడే ఐ ఆమ్ యువర్ జడ్జ్. అయితే ఈరోజు నీకు నేను రక్షకుడిని కాదు, నిన్ను శిక్షించేటువంటి న్యాయాధిపతిని. ప్రియులారా, ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ రెండు రకాలుగా ఉన్నారు మనకి. ఈరోజు నువ్వు ఆయన దగ్గరకు వస్తే, ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడితే, ఈరోజు నీ జీవితాన్ని తిరిగి అంటుకట్టుబడటానికి ఇష్టపడితే, ఈరోజు నీ జీవితాన్ని సమకూర్చుకోవడానికి ఇష్టపడితే, టుడే హీ విల్ బి యువర్ సేవియర్. ఈరోజు ఆయన నీకు రక్షకుడిగా ఉంటాడు. దేవుడిచ్చేటువంటి అవకాశాలు కాలదనుకుంటే, దేవుడిచ్చేటువంటి అవకాశాలు కాలదనుకొని నీ ఇష్టానుసారంగా ఐగుప్తులో నుండి కానానికి వచ్చిన ఐగుప్తు వాసి వలె జీవిస్తుంటే, టుమారో యూ విల్ ఫేస్ హిమ్ యాజ్ ఎ జడ్జ్. రేపు నువ్వు ఆయన్ని న్యాయాధిపతిగా ఎదుర్కొంటావు. రక్షకుడిగా ఒక్కసారి ఆయన రక్షించాడు, రేపు నువ్వు ఆయన రక్షకుడిగా కలుసుకోలేవు, ఒక న్యాయాధిపతిగా కలుసుకుంటావు. ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్. ఆయనకి పక్షపాతం లేదు, ఆయన అందరికీ సమానంగా తీర్పు తీర్చేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి మానవుడు, ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు తప్పనిసరిగా కలుసుకోవాల్సినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకంలో ఎవరినైనా మనం తప్పించుకోగలం, మనుషులను తప్పించుకోగలం, లేకపోతే మన శత్రువులను తప్పించుకోగలం, లేకపోతే అప్పుల వాళ్ళ బారి నుంచి తప్పించుకోగలం. ఏనాటికైనా నీ జీవితంలో ఏదో ఒక దినం నువ్వు బ్రతికున్నప్పుడు కానీ చివరికి చనిపోయిన తర్వాత అయినా కానీ నువ్వు తప్పించుకోవటానికి వీలు లేని ఏకైక వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాస్ట్, క్రీడ్ అండ్ సెక్స్, వారి యొక్క కుల మత భేదం ఏమీ లేకుండా ప్రతి వ్యక్తి ఒక దినాన్న యేసు ప్రభువారిని కలుసుకోవాల్సిందే. ప్రతి మానవుడు ఆయన్ని దర్శించాల్సిందే. ఈ రోజైతే, నేడైతే, ఈ కృపాకాలంలో అయితే ఆయన మనం రక్షకునిగా దర్శించవచ్చు. ఆయన మనకి రక్షకునిగా అందుబాటులో ఉన్నాడు. కాదనుకుంటే, లేదనుకుంటే రేపు ఆయన న్యాయాధిపతిగా ఉంటాడు. న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఆయన న్యాయానికి మించి నిన్ను రక్షించలేడు. రక్షకుడిగా ఉన్నప్పుడే ఆయన దగ్గరకు వస్తే భయంకరమైన శిక్ష నుండి మనం తప్పించుకుంటాం. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కూడా పరలోకాన్ని గురించి చక్కటి మాటలు కొన్ని మనం విన్నాం. పరలోకం ఎంత రమ్యమైనటువంటి పట్టణమో, దేవుడు ఎంత అద్భుతంగా దాన్ని సృష్టిస్తూ వచ్చాడు. అది మన కొరకే కాదుకూడదనుకుంటే మరొక స్థలం ఉంది, దాని పేరు నరకము. అది భయంకరమైనటువంటి స్థలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీద బ్రతికుండగా నరకాన్ని గురించి ఎక్కువ సార్లు కాదు కానీ దాని స్వభావాన్ని గురించి ఎక్కువ సార్లు చెప్తూ వచ్చారు. నరకము దాని స్వభావాన్ని గురించి పదే పదే ఆయన మాట్లాడుతూ వచ్చారు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 28వ వచనంలో దాని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, అది వేదనకరమైన స్థలము. నరకము, హెల్ అనేది అది వేదనకరమైన స్థలము. అదే లూకాసు వార్త 16వ అధ్యాయం 26వ వచనంలో అది తిరిగి రాజాలన్నటువంటి
స్థలము. అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి తిరిగి రాజాలన్నటువంటి స్థలం. వన్స్ యు ఆర్ దేర్, యు ఆర్ దేర్, దట్స్ ఇట్. ఒకసారి నువ్వు అక్కడికి వెళ్ళావంటే తిరిగి వెనక్కి వచ్చేది లేదు. ఇక అది వేదనకరమైన స్థలం అని చెప్పారు ప్రభు. అది తిరిగి రాజాలైనటువంటి స్థలం అని చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 42వ వచనంలో మన ప్రియరక్షకుడు అన్నమాట, అది ఏడ్పును పండ్లు కొరకొట్టి ఉండేటువంటి స్థలము. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనము, అది వెలుపల చీకటి. మత్తయి సువార్త 25:30లో రాయబడింది, అది వెలుపట చీకటి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 48వ వచనంలో రాయబడింది, అది అగ్ని ఆరని పురుగు చావని స్థలము. మార్క్స్ వార్త 9:48లో రాయబడింది, అక్కడ అగ్ని ఆరదు, మరి పురుగు చావదు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో రాయబడింది, అది అపవాదికిని వాని అనుచరులకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని. అది వేదనకరమైన స్థలము. అది తిరిగి రాజాలన్నటువంటి స్థలము. అది ఏడ్పు పండ్లు కోరికేటువంటి స్థలము. అది వెలుపల చీకటి, అగ్ని ఆరని పురుగు చాలనటువంటి స్థలము. అపవాదికిని వాని అనుచరులకు సిద్ధపరిచిన ఏంటి? అగ్ని కాదు. ఏంటిది? అది నిత్యాగ్ని. భయంకరమైనటువంటి స్థలం. అది దేవునికి కోరిక ఏంటంటే ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళకూడదని. దేవుడు నరకాన్ని సిద్ధపరిచింది మనుషుల కొరకు కాదు. దేవుడు మనుషుల కొరకు, మన కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడు. దేవుడు నరకాన్ని సిద్ధపరిచింది అపవాదికి, వాని అనుచరులకి. అయితే ఈరోజు ప్రజలు అక్కడ వెళ్ళటానికి ఇష్టపడతా ఉన్నారు. దేవుడు ఎంత గొప్పవాడు అంటే, గాడ్ రెస్పెక్ట్స్ దేర్ చాయిస్. వారిని బలవంతం చేయడు ప్రభు. నువ్వు నరకానికి కాదు పరలోకానికి రావాలని బలవంతం చేసి ఇక్కడ తీసుకురాడు. ఇట్స్ అప్ టు యూ. నీకు చాయిస్ ఇచ్చాడు దేవుడు, నీకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. దేని కోరుకుంటావు నువ్వు? మరణమును జీవమును నీ ఎదుటించున్నాను. నువ్వు దేని కోరుకుంటావు? ఇదిగో నీ కొరకు సిద్ధపరిచింది పరలోకము, అపవాదికి సిద్ధపరిచింది నరకము. టుడే వాట్ ఇస్ యువర్ చాయిస్? ఈరోజు నీ చాయిస్ ఏంటి? ప్రభు న్యాయాధిపతిగా ధవలమైన మహాసింహాసనం మీద కూర్చుండి ఉన్నారు. సరే, ఆయన సింహాసనం మీద కూర్చుంటే అక్కడ ఎవరున్నారు? ఆ సింహాసనం ఎదుట రండి ఆ మాట చదువుదాం. 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12-13 వచనాలు. 12-13 వచనాలు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడినట్టు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ప్రియులారా, అక్కడ క్రొద్దివారేమి గొప్పవారేమి మృతులైన వారందరూ కూడా అక్కడ ఆ సింహాసనం ఎదుట నిలబడ్డారు. వారెవరు? వారు విశ్వాసులు కారు. విశ్వాసులు ఆల్రెడీ లేచారు. విశ్వాసులు కడబోర శబ్దము మోగుతూనే లేచారు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు ఆయన మొదట మృతులైన వారిని తిరిగి తీసుకొచ్చారు. విశ్వాసులకు సంబంధించినటువంటి తీర్పు కాదు ప్రియులారా, ఇది అవిశ్వాసులకు తీర్పు. ఇది ఎందుకు విశ్వాసుకు ఈ తీర్పు లేదు అని అంటే, ఆల్రెడీ సిలువలో దేవుని యొక్క తీర్పు పొందినటువంటి ప్రభువును మనం నమ్ముకున్నాం కదా. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు ఆ మాట చెప్పారు కదా, నన్ను పంపిన వాని యందు విశ్వాసము, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక, ఈ ధవలమైన మహాసింహాసనం మీద ఎదుట ఉన్న తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. ప్రియులారా, అక్కడ నమ్మని వారందరూ కూడా అక్కడ నిలబడ్డారు. మనకు లేదు ఆ తీర్పు. బికాస్ వీ ట్రస్టెడ్ ఇన్ ద వన్ హూ టుక్ జడ్జిమెంట్ ఆన్ హిమ్సెల్ఫ్ ఆన్ ద క్రాస్. సిలువలో మన పక్షాన మన కొరకు దేవుని తీర్పును అనుభవించిన యేసు ప్రభు వారిని మనం నమ్మిన కారణం చేత ఈ తీర్పు నుండి మనం తప్పించబడ్డాం. దిస్ ఈస్ నాట్ ఫర్ ద బిలీవర్స్. ఇది విశ్వాసులకు చెందిన తీర్పు కాదు, ఇది అవిశ్వాసులకి, విశ్వాసులు మనం చెప్పుకుంటున్నటువంటి వారికి. పిల్లలు ఎవరున్నారు వీటిలో? ఎవరెవరున్నారు ఈ లిస్టులో? మొట్టమొదట ఈ లిస్టులో నేను ఈ విధంగా అనుకుంటా, మొట్టమొదటి ఈ లిస్టులో ఎవరున్నారంటే దేవుడు మాకు వద్దనుకున్నవారు, డినైర్స్ ఆఫ్ గాడ్. దేవుడు మాకు వద్దండి. ఈరోజు ప్రియులరా, సువార్త చేస్తూ రోడ్ల మీదకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సువార్త పత్రికిస్తే ప్రజల లోపల నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా అండి? ఏంటో తెలుసా? మాకు మీ దేవుడు వద్దండి, మా దేవుళ్ళు మాకు చాలా మంది ఉన్నారు, మీ దేవుడు మాకు వద్దు.
దేవుడు మాకు వద్దంటే దేవుడిచ్చే పరలోకం కూడా, పరలోకంలో ప్రవేశించడానికి అర్హత కోల్పోతున్నారు వీరు. దేవుని యొక్క ధవలమైన మహాసింహాసనం మీద నిలబడే వారు ఎవరు అంటే, దేవుడు నాకు అవసరం లేదనుకున్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి గత వారం ఒరిస్సా బోర్డర్స్ లో కొన్ని గ్రామాల్లో స్వార్థ పరిచయం చేయడానికి ఆ అడవులు, ఆ కొండల్లో ఉన్న కొన్ని గ్రామాలకు ఎక్కి వెళ్తే, ఒక బాగా కుగ్రామాలు, అది బాగా చాలా నిరుపేద తెగలు జీవిస్తున్న గ్రామం అది. ఒక గ్రామానికి వెళ్ళినాం కొండెక్కి. ఆ కొండ మీద ఇంకా ఎత్తులో కట్టుకున్నారు ఆయన. ఇద్దరు వృద్ధ దంపతులు కూర్చున్నారు. ఆయన శరీరం మీద ఒక ఆ గోచు కూడా తప్ప ఇంకేమీ లేదు. పెద్ద ఆయన తన భార్య ఇద్దరు కూర్చున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ సువార్త పత్రిక ఆయన ఎట్లా చదవలేడు కాబట్టి చెప్తా ఉన్నాయా, యేసు ప్రభువు నమ్ముకోండి, ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు, మనకు పరలోకం ఇస్తాడు అంటే ఆయన ఏమన్నాడో తెలుసా అండి? అంటే ఆయన వేరే భాషలు చెప్పాడు, పక్కన తెలుగు ఆ భాష నుంచి తర్జుమా చేసి బ్రదర్ నాకు చెప్తున్నాడు. అన్న, ఈయన అంటున్నాడు, నాకు పెళ్ళి చాలా కాలం అయింది, నాకు పిల్లలు పుట్టలేదు, ఇంకా నాకు దేవుడు ఎందుకు అంటున్నాడు. పెళ్ళి చాలా ఆల్రెడీ పెద్ద అయిపోయాడు, ఆయన ముసలుడు అయిపోయాడు. ఆయన అంటున్నాడు, నాకు పెళ్ళి చాలా కాలం అయింది, నాకు పిల్లలే పుట్టలేదు, ఇంకా నాకు దేవుడు ఎందుకు అంటున్నాడు. నేను చెప్పాను, నీకు పిల్లలు లేరని దేవుడు వద్దనద్దాం, దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. నీకు పిల్లలు లేకపోయినా దేవుడు నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. దేవుడు లేకపోతే రేపో మాపనో చచ్చిపోతే నరకానికి వెళ్తావు అంటే, నాకు వద్దంటే వద్దంటున్నాడు ఆయన. ఏం చేస్తాం మనం? అలాంటి వారు ఎక్కడికి వస్తారో తెలుసా? ధవలమైన మహాసింహాసనం దగ్గరికి వస్తారు. రెండోది, ఇంకా సింహాసనం ఎదుట ఎవరు నిలబడతారంటే స్వనీతి పరులు, సెల్ఫ్ రైచియస్ పీపుల్. వారు ఏమనుకుంటారంటే, నేను మంచివాడిని కదా, నా మంచితనమే నన్ను రక్షిస్తండి. చాలా మంది కనపడతారు కదా మనకు, మన సమాజంలో. కొంతమంది అంటారు, నాకెందుకండి, నా మంచి పనులే నా మంచి పనులే, నా మంచితనమే నాకు రక్షణ, నేను ఎవరికి హాని తలపెట్టలేదు. అదేంది చీమకు కూడా అపకారం తలపెట్టలేదండి, నేను చీమకు కూడా అపకారం తలపెట్టలేదు, కానీ చాలా దోమలు చంపాడు వీడు. చీమలు చంపలేదు కానీ చాలా దోమలు చంపి ఉంటాడు. చీమకు కూడా అపకారం తలపెట్టలేదండి, నేను ఎక్కడికి పోతానండి, నా మంచితనమే నన్ను కాపాడుతుంది. స్వనీతి. వీరు కూడా అక్కడ ఉంటారు. ఇంకెవరు ఉంటారో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళ. దేవుని మందిరానికి వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ నిజమైన మార్పు లేదు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు అనేటువంటి అనుభవం లేదు. చర్చి రికార్డ్స్ లో వారి పేర్లు ఉన్నాయి. పాస్టర్ గారు ప్రార్థన చేసేటువంటి ఆ ప్రేయర్ నోట్బుక్ లో వారి పేర్లు ఉన్నాయి. మా డినామినేషన్ లాంటిది అనుకుంటున్నారండి, మా డినామినేషన్ ఎంత కఠినమైన భక్తి చేస్తున్నారు. ఇలా వారు చేసే భక్తి గురించి చెప్పుకుంటున్నారు, కానీ వారు చేసేటువంటి క్రమాను గురించి చెప్పుకుంటున్నారు, కానీ వారి హృదయాల్లో పాప క్షమాపణ అనుభవం లేకపోతే వారు ఈ ధవల సింహాసనం ఎదుటి నిలబడాల్సిందే. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇప్పుడు చెప్పేదాకా 3 గుంపులు చెప్పుకున్నాం. ఆ 3 గుంపుల్లో పొరపాటు మనం ఉన్నామేమో. నాకు దేవుడు అవసరం లేదనుకున్న గుంపు, నా మంచితనమే, నా భక్తే, వాళ్ళు మంచితనం అంటే మనోళ్ళు ఏమంటారంటే, నా భక్తే నన్ను కాపాడుతుందండి, నా ప్రార్థనా జీవితం నన్ను కాపాడుతుందండి. ఏంటి నేను కాపాడేది? ప్రార్థనా జీవితం కాదు. ప్రభు యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా నీ హృదయంలో ఉండాలి. మూడోది, నామకార్థ క్రైస్తవంలో జీవిస్తూ మేము క్రమం తప్పకుండా చర్చికి వెళ్తామండి, మేము కానుకలు ఇస్తామండి, మేము ఇంకా ఎంతైనా ఖర్చు పెడతామండి, కానీ దేవుని జీవ గ్రంథంలో వారి పేరు లేకపోతే వారి ప్రయాస వ్యర్థమే. ఇంకా ఎవరు ఆ లిస్టులో ఉంటారంటే, రక్షణ అవసరమని మాకు తెలుసు, ఇట్లా కూడికలకు వస్తుంటాం, మీటింగులకు వస్తుంటాం, దేవుని వాక్యం అంతా మాట్లాడుతూ ఉంటుంది, మన మనసాక్షి గద్దిస్తుంది, అంటే మనం మారాలి, మనం మార్చబడాలి, ఈరోజు దేవుని కోసం తీర్మానం తీసుకోవాలి, రక్షణ పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, పాపాల విషయమే పశ్చాత్తాపడాలి అని ఒక తీర్మానంలోకి వస్తుంటారు. కానీ అపవాది చెవిలో జరిగి చిన్న మాట అబద్ధం చెప్తుంటాడు, నిజమే నువ్వు రక్షణ పొందాలి, కానీ ఈరోజు కాదులే, ఇప్పుడు కాదులే, రేపు, ఇంకొకసారి, మరొకసారి వాయిదాలు వేస్తారు. దేవుని స్వరం విని కూడా, తమకు రక్షణ అవసరమని గుర్తించి కూడా, తమకు రక్షణ అవసరమని తెలిసి కూడా రేపు మాపు అనేటువంటి వాయిదా వేస్తుంటారే, వీరు కూడా ధవల సింహాసనం మీద నిలబడాల్సిందే. పిల్లరా, చాలాసార్లు కొంతమంది చెప్పటం మనం వింటాం, ఏమంటే నేను కూడా ఒకరోజు వస్తాండి, నేను కూడా దానికి 1-2 నెలల్లో నేను కూడా మీలాగే భక్తిగా నేను కూడా దిగిపోతానండి. అది కాదు, దిగిపోయేదానికి కాదు, దేవుని హృదయంలో రక్షకునిగా చేర్చుకోలేని వారు.
వాయిదాలు వేసి వీరంతా ఏం చేస్తున్నారంట? కొద్దివారేమి గొప్పవారేమి, రాజులు, అధికారులు, ధనవంతులు, బలవంతులు అందరూ ఉన్నారు అక్కడ. ఈవెన్ బోధకులు కూడా ఉన్నారు అక్కడ. ఆ బోధకులు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రభు, మాకు లేదా స్థలము, మేము నీకోసం ఎంత పరిచర్య చేసింది తెలుసా, ఎన్ని అద్భుతాలు చేసామో తెలుసా, ఇక్కడ టచ్ అంటే అక్కడ పడ్డారయ్యా, ఇక్కడ ఉఫ్ఫను ఊత్తి అక్కడ కింద పడిపోయారయ్యా, ఎన్ని ఆశ్చర్యకాలు, ఎన్ని దయ్యాలు వెలగొట్టాము. ప్రభు అంటారా, అక్రమం చేయవారులారా, మీరెవరో నేను ఎరగను. ప్రియులారా, వీరందరూ ఆ గుంపులో ఉన్నారు. వారందరూ ఏం చేస్తున్నారంట? ఆ సింహాసనం ఎదుట చూడండి, 12వ వచనము, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట ఏం చేస్తున్నారు? నిలబడి ఉన్నారు. దే మస్ట్ స్టాండ్ బిఫోర్ ద థ్రోన్. వారు అక్కడ ఎవరు? వాళ్ళు కొద్దివారే కాదు, గొప్పవారు కూడా ఉన్నారు. భూమి మీద వాళ్ళు ఎప్పుడు నిలబడలా, అనేక మంది వాళ్ళ ముందు నిలబడుంటారేమో బహుశా భూమి మీద ఉన్నప్పుడు. కానీ ఆ రోజు ఆ ధవల సింహాసనమైన ఆ ధవల మహాసింహాసనం ఎదుట వారందరూ కూడా నిలబడున్నారు. అప్పుడేం జరుగుతుందో తెలుసా అండి? 13వ వచనము, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును, మరణమును పాతాళ లోకమును వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించును. మరణము తన మృతులను అప్పగించిందంట. ఎవరైతే మరణం చేత కాటువేయబడ్డారు, మరణించిన ప్రతి వారిని పాతాళం అప్పగించింది. మరణం అనేది ఒక స్థితి అయితే, పాతాళం అనేది హెడే అంటారు కదా, HEADY హెడే అంటారు కదా ఇంగ్లీష్లో. డెత్ ఈజ్ ద కండిషన్ అండ్ హెడ్ ఈజ్ ద డెస్టినేషన్. మరణము మన స్థితి అయితే, పాతాళము గమ్యం. దేవుని ఎరగకుండా మరణించిన వారందరూ కూడా పాతాళంలో ఉన్నారు. పాతాళము తన మృతులను అప్పగించింది. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించింది. సముద్రము భూమి మీద చేసిన చిట్ట చివరి మంచి పని ఇది ఒక్కటేనేమో బహుశా. తనలో చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా అప్పగించింది. ఎలా చచ్చిపోని నేను ఇంకా అనుకున్నా, చిన్న ఈ వాక్యం చదివేటప్పుడు అనుకునేవాడిని, ఒకవేళ ఎవరైనా ట్రైన్ కింద పడి చచ్చిపోయారు అనుకోండి, ఆ పట్టాలు అప్పగిస్తాయేమో, ఇదిగో ఇక్కడ పడి చచ్చాడు వీడు అని. ఎవరన్నా ఉరేసుకొని చచ్చిపోతే ఆ దూలము ఆ తాడు అప్పగిసుకో, వీడు ఇక్కడే ఊరేసుకొని చచ్చాడని. ఒకవేళ ట్యాబ్లెట్లు మింగి చచ్చిపోతే ఆ ట్యాబ్లెట్లు మళ్ళీ చెప్తామని, వీడు నన్ను వాడుకొని చచ్చిపోయాడని. మరణము పాతాళము తమలోని వారిని అందరినీ అప్పగిస్తుంది. ప్రియులారా, ఒక్కటి గమనించి, డెత్ ఈస్ ద ఫైనల్. మరణము అంతం, ఇంక లేదిక వేరొక అవకాశం లేదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో రాయబడింది కదా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో రాయబడింది, మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, ఆ తర్వాత తీర్పు జరగను. ప్రియులారా, మనం బ్రతికి ఉన్నంత కాలం, మనం చనిపోయేటువంటి ప్రతి క్షణం వరకు, మనం చనిపోయే క్షణం వరకు, ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి నిమిషం దేవుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. నాకు తెలియదు, నాకెవరు చెప్పలేదు, నేను ఇట్లా జరుగుతుంది అనుకోలేదు అని తప్పించుకునే అవకాశమే లేదు. ఎన్ని రకాలుగా దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క సేవకుల ద్వారా వాక్యం చెప్పిస్తా ఉన్నాడు, ప్రకృతి ద్వారా మాట్లాడుతున్నాడు, పాటల ద్వారా మాట్లాడుతున్నాడు, సంభాషణ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇన్ని రకాలుగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, దేవుడు మనుషులతో మాట్లాడుతూ ఉంటే, తప్పించుకున్న వాడెవ్వడు కూడా ఈ సింహాసనం ఎదుటి తప్పించుకోలేరు. ఈ లోకంలో దేవుని అవకాశాలను వ్యర్థం చేసుకున్న వారందరూ కూడా ఆయన సింహాసనం ఎదుట నిలబడతారు. అక్కడ న్యాయాధిపతి ఉన్నాడు, అక్కడ ఎవరెవరు ఉన్నారో చూస్తాం. మూడవది, ఆయన తీర్పు తీర్చడానికి ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో ఇంత ముందు దాకా మనకి కోర్టులో ఒక బొమ్మ ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారు, ఒక బొమ్మ ఉంటుంది కదా. ఆ బొమ్మకి ఇంతకుముందు ఏముండదు తెలుసా? కళ్ళకి ఏముండేవి? కళ్ళకి నల్ల రిబ్బన్ ఉండేది. చట్టానికి కళ్ళు లేవు అనేవాళ్ళ. ఇంకొక ఆయన చట్టానికి కళ్ళు లేవు కదరా, చట్టానికి వెహికల్ అంటాడు ఇంకొక ఆయన. చిన్నప్పుడు అట్ట పాటలాడుకునే వాళ్ళం మేము, రక్షణ పొందకముందు. అది ఇప్పుడు తీసేశారు గవర్నమెంట్, అది తీసేసి కొత్తగా మార్చారు. మీరు చూసారా, 2-3 వారాల క్రితం కొత్త అమెండ్మెంట్ చేశారు, కొత్త ఇది కూడా తీసుకొచ్చారు. ఆ బొమ్మకేమో కళ్ళకు కంతలు కట్టి ఉండేవి, చేతులు ఏమో ఖడ్గం ఉండేది, కత్తి ఉండేది. ఇప్పుడు వచ్చిన కొత్త బొమ్మకి, ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం పెట్టిన బొమ్మకి, ఎందుకంటే అది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఏది కూడా మనం ఉంచుకోకూడదని అన్ని మార్చి పడేస్తున్నారు. ఇంతకుముందు IPC అని ఉండేది కదా, ఇండియన్ పీనల్ కోడ్. ఈ బ్రిటిష్ చట్టాలు వాళ్ళు చేసినవి మనకెందుకు, మనకు మాత్రం జ్ఞానం లేదని ఇప్పుడు కొత్తగా ఒకటి పెట్టారు. ఏమంటారు దాన్ని?
భారత శిక్షా స్మృతి అంటారు. ఒక్క చొక్కా, ప్యాంటు, సూటు, బూటు, సెల్ ఫోన్ తప్ప అన్ని మార్చేస్తారు. ఈ మార్చచ్చుగా. ఇవన్నీ కూడా ఆలుగా కనిపెట్టింది. ఈ సెల్ ఫోన్లు, షర్ట్లు, సూట్లు, ప్యాంట్లు. అసలు మన ఒరిజినాలిటీ ఏంటి? అది దాంట్లోకి రావచ్చు, మిగతా అన్నింటిలోకి వస్తారు, కానీ దీంట్లో మాత్రం ఒరిజినాలిటీకి రారు. ఎందుకంటే అది అవమానం కాబట్టి. సరే, మన వాక్యం దగ్గరికి వద్దాం. ఇక్కడ వీరందరూ తీర్పు తీర్చడానికి దేవుని దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారం లేకుండా దేవుడు ఏం తీర్పు తీర్చడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయాధిపతి. ఆయన న్యాయాధిపతి. ఆయనకి ఆ మూలం ఏంటంటే ఆయన పరిశుద్ధతే. అన్నిటికి మూలం పరిశుద్ధులైనటువంటి దేవుడు న్యాయాధిపతి కనుక ఆయన ఆధారం లేకుండా ఎవరికి తీర్పు తీర్చడు. అక్కడ రాబడింది దేవునికి వాక్యంలో 12వ వచనము, అప్పుడు గ్రంథములో విప్పబడిను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడిన. ఆ గ్రంథములు యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ప్రియులరా, గ్రంథాలు ఉన్నాయి. ప్రతి అవిశ్వాసి చేసే ప్రతి పనికి, ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి కుట్ర అన్ని కూడా గ్రంథంలో లెక్కించి పెట్టాడు. ఇక ఆ మహాజ్ఞాని సొలొమోను భక్తుడు ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ ఇక ముగించాలి అనుకున్నప్పుడు ఒక మాటతో ముగించాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చివరి వచనం 14వ వచనం, గూఢమైన ప్రతి అంశం గురించి, ప్రతి క్రియని గురించి దేవుడు ఎక్కడికి తీసుకొస్తాడంట? విమర్శలోనికి తీసుకొస్తాడు. ఏదైతే ఇది గూఢమైంది, ఇది ఎవరికి తెలియదని దాచిపెట్టామో వాటన్నిటినీ దేవుడు రాసిపెట్టాడు. యేసుప్రభువు వారు కూడా ఆ మాట చెప్పారు కదా, లూకాసు వార్త 12వ అధ్యాయము 2వ వచనంలో. లూకాసు వార్త 12వ అధ్యాయం 2వ వచనంలో, మరుగైనదేదియో బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియో తెలియబడకపోదు. మరుగైనదేది బయలుపరచకుండా ఉండదు, రహస్యమైనదేది బయలుపరచకుండా తెలియబడకుండా ఉండదు. అదే యేసుప్రభువు వారు అంటారు కదా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో ప్రభు అన్న మాట ఏంటిదని అంటే, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటున్నా. ప్రియులరా, మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతిది కూడా గ్రంథస్థం చేయబడుతుంది. మనం అనొచ్చు, నేను ఎప్పుడన్నాను? వెంటనే మనం అనే మాట, ఆ రోజు నాకు బాగా గుర్తుంది బ్రదర్, మీరు నన్ను అంత మాట అన్నారంటే వెంటనే మనం అనే మాట అంటే, నేను ఎప్పుడన్నాను? అసలు ఆ ఉద్దేశంతో కదా నేను అంది, నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు బ్రదర్ అంటాం కదా. లేదు, ఇవన్నీ రాయబడతాయి. ఇవన్నీ రాయబడే అనేక రకాలైన గ్రంథాలు ఆయన దగ్గర ఉన్నాయి. రోమపత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు జ్ఞాపకం చేసుకుంటే, మనస్సాక్షిని దేవుడు ఒక గ్రంథంగా రాస్తున్నాడు. ప్రకృతిని ఆధారం చేసా, ప్రకృతిలో ఉన్నటువంటి దాన్ని బట్టి దేవుడు ఉన్నాడనేటువంటి ఆధారాలు చూపిస్తూ ఉన్నాడు. ఎరగని వారందరూ ఆ గ్రంథంలో రాయబడతారు. ఇంకా ఎవరు ఎలాంటి గ్రంథం ఉందో తెలుసా? సువార్త విని దేవునికి ప్రేమ గురించి విని తిరస్కరించిన ప్రతి సందర్భం కూడా ఆ గ్రంథాల్లో రాయబడుతుంది. దేవుని మాటలు విని వాయిదా వేసిన ప్రతి సందర్భం, గొప్పలాని 2024 సంవత్సరం నవంబర్ నెల 8వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు, 4 గంటలకు, లేదా 5 గంటలకు, 7 గంటలకు, ఇదిగో నేను పలాని పాట ద్వారా నీతో మాట్లాడాను, ప్రధాన మాట ద్వారా నీతో మాట్లాడాను, ప్రధాన వ్యక్తితో సంభాషణ చేసేటప్పుడు నీతో మాట్లాడాను, నువ్వు నన్ను తిరస్కరించావు, రాయబడి ఉంది. తప్పించుకోలేవు. ఇంకొక మాట ఉంది, గ్రంథములు విప్పబడినాయి, వేరొక గ్రంథము కూడా విప్పబడిందంట. ఏంటిదా ఆ గ్రంథానికి ఉన్న పేరు? జీవ గ్రంథం, బుక్ ఆఫ్ లైఫ్. కొత్త నిబంధనలో 8 సార్లు ఆ మాట చూస్తాం, బుక్ ఆఫ్ లైఫ్, జీవ గ్రంథం. ఈ పుస్తకంలో నా పేరు లేకపోతే, ఈ గ్రంథంలో నా పేరు లేకపోతే, దేవుని యొక్క వాక్యం రాయబడింది, శిక్షకు మనము పాత్రలు. ఎంత భయంకరమైన మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం చెప్పుకున్నాం కదా, 21-23 వచనాల్లో, ప్రభువా అని పలుకు వారెవరు దేవుని రాజ్యంలో చేరలేరు, కానీ ఆయన చిత్తము చొప్పున జరిగించేవారు. ప్రభువా, మేము నీ నామం పేట అది చేయలేదా, ఇది చేయలేదా అంటే, ప్రభు నోటి నుండి వచ్చిన మాట ఒకటే, మీరెవరో నేను మిమ్మల్ని ఎరగను, విడిచిపోండి అన్నాడు. విడిచిపోండి. ఆ మాట ఒకసారి చదవండి, ఆ మాట ఎట్లా ఉందో. మత్తయి సువార్త 7వ అధ్యాయం
మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఎందుకంటే ప్రభు నోటి నుండి ఒక్కసారి వచ్చిన మాట అది. చిన్న చివరి మాట ఒక్కటి చదవన చాలు. 23వ వచనం. అప్పుడు నేను మిమ్మల్ని చదవనా, ఎరగను అక్రమము చేయవర్లారా నా యుద్ధ నుండి పొండి. ఆ మాట చూడండి, నన్ను భలే, ఆ మాట భలే గుచ్చుకున్నట్టు ఉంటుందండి. మీకు అట్లా ఉంటుంది కానీ పొండి ఎప్పుడు అన్నారా అండి ఆ మాట? ప్రభు ఆయన దగ్గరికి వచ్చినారు, ఎవరినన్నా పొండి అన్నాడా? ఇంకొక మాట అన్నారు ఆయన, నా యుద్ధకు వచ్చు వారిని నేనెంత మాత్రమో. శిష్యులు ఒకరోజు అరణ్యంలో చాలా రోజులు అయిపోయినాయి, ప్రభు చీకటి పడిపోతుంది, వీళ్ళందరినీ పంపించేద్దామంటే ప్రభు పంపించడానికి ఇష్టపడలా అన్నారా? ప్రభు పంపించండి అన్నారు. లేదు లేదు, మీరే వారికి ఆహారము, మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. ప్రియులరా, పొండి అనేది ప్రభు ఎప్పుడు అనే మాట కాదు, కానీ ఆ రోజు అంటాడు ఆయన అక్రమం చేయవాళ్ళు. ఆ మాట నిత్యత్వము, యుగాలు చెవులు గింగురులు తిరుగుతుంటే ఆదుకునే నాదుడు ఎవరు? ప్రియులరా, ఆయన చేసే ప్రతి తీర్పుకు ఆధారాలు ఉన్నాయి. చివరిగా ఆయన ఇచ్చే శిక్ష, ఆయన విధించేటువంటి శిక్ష ఏంటిది? ఆ శిక్ష, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. అది ఎలాంటిదో తెలుసామా? మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం చదివితే, మత్తయి సువార్త 25:46వ వచనం, నిత్య శిక్ష, ఇట్స్ అన్ ఎటర్నల్ పనిష్మెంట్. 10 రోజుల పనిష్మెంట్ కాదు, 6 నెలలు కాదు. ఈ లోకంలో జడ్జిలు వేసారు శిక్షలు, కొన్ని టైం లిమిట్ ఉంది. వాళ్ళు చేసిన క్రిమినాలిటీని బట్టి, వారు చేసిన నేర తీవ్రతను బట్టి 6 నెలల జైలు శిక్ష, 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష. కానీ ఇక్కడ విధించబడిన శిక్ష ఏంటో తెలుసా? నిత్య శిక్ష. ప్రియులారా, పరలోకం ఎంత వాస్తవమో నరకం కూడా అంతే వాస్తవం. ప్రభు ఎంత వాస్తవమో అగ్నిగంధకాలతో మండే గుండం కూడా అంతే వాస్తవం. ఈ లోకంలో ఆ సింహాసనం ఎదుట నిలబడ్డావు అని అంటే ఇంకంతే, ఎవరు కూడా కాపాడలేరు. ఇంకా అక్కడ వాద ప్రతివాదాలు జరిగే అవకాశం లేదు. లేదు ప్రభు అని చెప్పడానికి అవకాశం లేదు, కాదు ప్రభు అని తప్పించుకోవడానికి అవకాశం లేదు, నాకెవరు చెప్పలేదు ప్రభు అని తప్పించుకోవడానికి అవకాశం లేదు. ప్రతి విషయము, ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి అవకాశం, ప్రతి సందర్భం, ప్రతి తిరస్కరణ ఆయన దగ్గర ఉన్నటువంటి గ్రంథాల్లో రాయబడినాయి. ఆ గ్రంథాలన్నీ విప్పబడ్డాయి, ఆ గ్రంథాలన్నీ విప్పబడతాయి. తప్పించుకునే మార్గము లేదు. ఏంటిది పరిస్థితి? ఇంత కఠినమైనటువంటి తీర్పు. ఆయన ఎంత ప్రేమ గలవాడో మనం ఎరుగుదాం, ఎంత జాలి గలవాడో మనం ఎరుగుదాం, ఎంత ఘోరమైన పాపాత్ములు ఎంత బాగు చేశాడో మనకు తెలుసు. అంతే తీవ్రత, అంతే తీర్పు ఆయన ఇవ్వగల శక్తిమంతుడు. ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ భయంకరమైన తీర్పు నుండి నువ్వు తప్పించుకోవాలంటే ఒకే ఒక్క సులభమైనటువంటి మార్గం ఏంటిది అంటే నువ్వు తిరిగి జన్మించటమే. నువ్వు తిరిగి జన్మించటం. మధ్యలో నేను మీకు జ్ఞాపకం చేశాను, ద మోస్ట్ సింపులెస్ట్ ఫార్ములా. మేము డిగ్రీ చదువుకున్నప్పుడు ఈ మాట బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు ఆ దినాల్లో. అప్పుడు రక్షణ పొందిన సందర్భంలో భయం వేసేది ఈ మాట. ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు చేస్తావు, ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు చేస్తావు. ఒకటి భౌతికంగా చేస్తావు, రెండోది నిత్యత్వము చేస్తావు. అగ్ని ఆరని పురుగు జావని స్థలానికి వెళ్తావు. అదే నువ్వు ఈ లోకంలో 2 సార్లు జన్మిస్తే ఒక్కసారే చేస్తావు. ఒకటి తల్లి గర్భంలో మనం జన్మించాం, ఇక్కడున్న మనందరం కూడా తల్లి గర్భంలో జన్మించిన వారమే. ఇక్కడున్న మనందరం కూడా తిరిగి ఆత్మీయంగా తిరిగి జన్మించామా అన్నది ప్రశ్న. మనం ఇక్కడున్న వాళ్ళందరం కూడా 2 జన్మలు మనం కలిగి ఉంటే, రెండోసారి యేసు ప్రభులో తిరిగి జన్మిస్తే మనం ధన్యులం. ఈ తీర్పు నుంచి మనం తప్పించుకోగలం. కాదు లేదనుకుంటే అప్పుడు ఉండేది 2 సార్లు మనం జన్మిస్తే మనకుండేది ఒక్క మరణమే, భౌతికమైన మరణం. తిరిగి లేపబడతాం, మహిమ శరీరంతో మనం లేపబడతాం. ప్రేమను తినబడ్డారా, దీన్ని తప్పించుకోవాలంటే యేసు ప్రభువే శరణ్యం. దేవుడు నీవు పరలోకానికి కాదనుకొని నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నరకానికి వెళ్ళాలని ఆయన ఇష్టపడటం లేదు. పేతురు భక్తుడు రాస్తాడు 2వ పత్రికలో 3వ అధ్యాయంలో, ఎవరును నశింపవాలని ఆయన ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఈ రోజు వరకు ఆలస్యం చేసా అంటే నీకోసమే, ఇప్పటి వరకు ఆలస్యం చేసా అంటే నీకోసమేనేమో. ఈరోజైనా యేసు ప్రభువు వారి దగ్గరికి వస్తే
రక్షించబడతావు, తీర్పు నుండి తప్పించబడతావు. జ్ఞాపకం పెట్టుకో. యోహాను సువార్త 10వ వచనం ప్రభువు చెప్తున్న మాట జ్ఞాపకం పెట్టుకో. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు తప్ప మరి దేనికి రాడు. అపవాది నాశనం చేయటానికి, దొంగతనం చేయటానికి తప్ప మరి దేనికి రాడు. గొర్రెలకు జీవమిచ్చుటకును, సమృద్ధిగా ఇచ్చుటకును నేను వచ్చితినని ఆయన చెప్తూ వచ్చారు. ప్రియమైన సోదరుడా, సోదరి, యేసు ప్రభు వారు మన పాపములను ఆయన తన శరీరం మీద మోసుకున్నాడు. ఆయన మనం అనుభవించవలసిన నరకాన్ని ఆయన శిలువలో అనుభవించాడు. ఒక జన్మకు 2 చావులు, ఇరు జన్మలకొకే మరణము. ఒక జన్మకు 2 చావులు, ఇరు జన్మలకొకే మరణము. క్రీస్తునందు నరకపు చావు పొందెనేసు అందరి కొరకు. సిలువయందు నరకపు చావు పొందెనేసు అందరి కొరకు. పొందెనేసు అందరి కొరకు. క్రైస్తవమొక మతము కాదది, క్రీస్తునందు తిరిగి జన్మము. క్రీస్తునందు తిరిగి జన్మము. క్రీస్తునందు తిరిగి జన్మము. ఈ జన్మ ఈరోజు నీదైతే నీవు ధన్యుడు. ఇంకా నాది కాదు, ఇంకొక అవకాశం కావాలి నాకు, ఇంకా కొంచెం సమయం కావాలి నాకు అనుకుంటే, నేను స్పష్టంగా సూటిగా నేరుగా చెప్తున్నా, నిన్ను తప్పించే నాదుడు లేడా. ఈరోజు నువ్వు ఆయన కలుసుకోవటానికి ఇష్టపడితే ఆయన రక్షకునిగా కలుసుకుంటా. కాదనుకుంటే రేపు ఆయన్ని న్యాయాధిపతిగా కలుసుకుంటా. రక్షకుడిగా ఆయన అంగీకరించిన మన జీవితాల్లో మనం చేయాల్సింది ఒకటే. మరలా నేను అదే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. నేను పరిచయం చేసిన సంఘంలో ప్రార్థన చేసిన ఒకటే మాట ఏంటిదనంటే, అన్న నంజాలకు వెళ్తున్నాడు, అక్కడ అవసరమైన వాక్కుని ప్రభా. దేవుడు నా గమనం తెచ్చిన మాట కొలసి పత్రిక 3వ అధ్యాయము, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. రక్షించబడిన మనం పైనున్న వాటిని వెతుకుతున్నాం. భూ సంబంధమైన వాటి మీద మనసుంచక పైనున్న వాటి మీద మనసుంచుతాం. ఒకవేళ ఇంకా నువ్వు రక్షించబడకపోతే సే యెస్ టు జీసస్ టుడే. ఈరోజు ప్రభువుకి, ప్రభు నాకు నువ్వు కావాలని చెప్పు. నేను పాపినని చెప్పు. నా పాపాలు క్షమించు ప్రభు అని చెప్పు. సే నో టు హెల్. నాకు నరకం వద్దని చెప్పు. నరకం నీకు కాదు, నరకం నీకు కాదు. అపవాది ఏమనుకుంటున్నాడంటే, నాతో నాకు నరకం గ్యారంటీ అని అపవాదికి తెలుసు. అపవాదికి ఆ నరకం గ్యారంటీ అని అపవాదికి తెలుసు. ఎట్లాగో నేను నరకానికి వెళ్తున్నాను కదా, నేను ఒక్కడిని ఎందుకు వెళ్ళాలి, వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ఆ జట్టులో నువ్వు ఉంటే నువ్వు నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకరు లేరు. ఈ రాత్రి ప్రభు నీకు అవకాశం ఇస్తుంటే నీ హృదయాన్ని ప్రభుకి అప్పగించు. మోకరిస్తారా? చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. దయచేసి మోకరించండి. ప్రేమ సహోదరుడ, సహోదరి, ఒకవేళ ప్రభు నీ జీవితం నీతో మాట్లాడుతుంటే, ఇంకా నీ జీవితంలో రక్షణ తీర్మానం లేకపోతే, లేదు నేను రక్షణ పొందానని స్థిరమైన నిశ్చయత నీకు కలిగి ఉండకపోతే, ఈరోజైనా ఈ క్షణమైన అపవాది ఒకవైపు నీ చెవిలో చేరి చెప్తున్నాడు, ఈరోజు వద్దులే, రేపు ఎల్లుండి కూడా మీటింగ్లు ఉన్నాయిలే, రేపు చూసుకుందాంలే నీ చెవిలో గుసగుసలాడుతున్నాడు. ఆ మాట వినొద్దు, అది అబద్ధం. రేపు అనేది అబద్ధం. నేడు అనే సమయం ఉండగానే ప్రభు నీతో మాట్లాడుతుంటే ఒక చిన్న తీర్మానం తీసుకో. ప్రభువా, నేను పాపినయ్యా. ప్రభువా, నేను నరకానికి వారసుని. ఆ భయంకరమైన నరకం నాకొద్దు. నరకాన్ని నువ్వు సిలువలో అనుభవించావు. నా కొరకు ప్రాణం పెట్టావు. నా కొరకు నలుగగొట్టబడ్డావు. నా కొరకు మాంసపు ముద్దగా మార్చబడ్డావు. నా కొరకు మరణం జయించి తిరిగి లేచావు. నన్ను క్షమించు. నేను పాపిని. నా పాపాలను క్షమించు. నన్ను నీ బిడ్డగా చేసుకో. నా పేరు నీ జీవగ్రంథం అందరా. చిన్న తీర్మానాన్ని హృదయపూర్వకంగా ప్రభుతో నీ హృదయంలో నీ నోటితో చెప్పు. ప్రభు నీ తీర్మానాన్ని గౌరవిస్తాడు. రక్షించబడిన సహోదరుడ, సహోదరి, ఎక్కడ మనం ప్రభుని వెతకటంలో, ఎక్కడ ప్రభుని వెంబడించటంలో
వెనక్కి జారిపోతా ఉన్నాం. ఎక్కడ మనం మృతి పొందాం, మరలా ఏ సందర్భాల్లో బ్రతుకుతున్నాం, మనం లేపబడిన వానిగా మనం ఎందుకు జీవించలేకపోతా ఉన్నాం, మనం దాచిపెట్టబడ్డాం, మరలా ఎందుకు బయటకు వస్తా ఉన్నాం. ఆయన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మనం మహింపరచబడతాం. అట్టి రీతి కొరకు, దాని కొరకు జీవించటకు పైన వాటిని మనం వెతుకుతాం. ప్రభువుతో సరి చేసుకుందాం. ఆయన సమకూర్చే దేవుడు, ఆయన తిరిగి ఆహ్వానిస్తున్నటువంటి దేవుడు. ప్రభుతో తిరిగి అంటుకట్టబడతాం. విశ్వాసంగా మన జీవితాన్ని మరొకసారి ప్రభుకు అప్పగించుకుందాం. ఒకవేళ నువ్వు విశ్వాసి కాకపోతే నీ జీవితాన్ని మొట్టమొదటిసారిగా ప్రభు చేతులు పెట్టు. అదేవిధంగా ప్రార్థనలో ఉందా, ప్రభు నిన్ను నడిపిస్తే దేవుడి కొరకు నీ ఒక తీర్మానం తీసుకో. నీ జీవితం కొరకు నీకు ఒక స్థిరమైన బలమైన తీర్మానం తీసుకో. ప్రార్థన చేసుకున్నా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మరొకసారి మీ ఘనమైన ఉన్నతమైన నామములు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ మధ్యాహ్న వేళ మమ్మల్ని ప్రేమించి మా కొరకు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన, ధవలమైన మహాసింహాసనం ఎదుట నిలబడినటువంటి దౌర్భాగ్యం, ఇక్కడ కూర్చున్న ఈ స్వరాన్ని వింటున్న వారు ఎవ్వరికి కూడా కలక్కుండినట్లు మీరు మాకు రక్షకుడుగా, గొర్రె పిల్లగా అందుబాటులో ఉండగానే మీ చెంత చేర్చబడడానికి సహాయం చేయండి. మా హృదయాలు కఠినపరచబడినట్లు అపవాది మా చెవిలో చేస్తున్నటువంటి తప్పుడు అబద్ధాల నుండి మమ్మల్ని విడిపించి నిజమైన తీర్మానంలోకి నడిపించండి. ఎవరైతే అట్టి తీర్మానం తమ హృదయంతరంగాలు చేసుకుంటున్నారో ఆ తీర్మానాన్ని మీరు స్థిరపరిచి బలపరచండి. వారి హస్తాలు మీరు పట్టుకోండి. లోతైన కార్యం జరిగించండి. చెప్పలేనంత మహిమాయుక్తమైన ఆనందాన్ని వారి హృదయాలను గ్రహించండి. రక్షించబడిన మా జీవితంలో ప్రభువా, ఎక్కడ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటున్నామో, ఎక్కడ భూ సంబంధమైన వాటి వెతుకుతున్నామో ప్రభు మమ్మల్ని క్షమించి, ఐగుప్తును విడిచిన మేము, మారా చేదును విడిచిన మేము ప్రభా సియోను వైపుకు ప్రభా తిరిగి సాగిపోగుటకు ప్రభా కృప చూపించవలసిన వేడుకుంటూ చేయబడిన పరిచయపై ముద్ర వేయమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.